మేము ఎన్డీఏలో కలిస్తే మమ్మల్ని విమర్శించే హక్కు నీకు ఎక్కడుందని అడుగుతున్నా. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ఏ మైనారిటీ సోదరుడికి ఏ ముస్లింకి అన్యాయం జరగలేదు. అది తెలుగుదేశం పార్టీ సుపరిపాలన. ఈరోజు ఉర్దూ రెండవ భాష కానీ, అదే సమయంలో ఉర్దూ యూనివర్సిటీ కానీ, ఇంకో పక్క షాదీ ఖానాలు కానీ, దుకాన్ మకాన్ కానీ, దుల్హాన్ లాంటి పథకం కానీ, రంజాన్ తోఫా కానీ, ఇవన్నీ కూడా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనారిటీ సోదరులకి ఏమి అమలు చేయలేదు. బీసీలకు ఏ పథకం లేదు, ఎస్సీలకు ఏ పథకం లేదు. కడాన ఎస్సీలను చంపి డోర్ డెలివరీ ఇచ్చిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీసీలను నాశనం చేసిన పార్టీ. భూములు కబ్జా చేసి దిక్కులేని పరిస్థితిలో సుబ్బారావు అనే వ్యక్తి ఒంటిమిట్లో కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకున్నారంటే ఎలాంటి పార్టీ మీరు ఆలోచించండి. అబ్దుల్ సలీం నంద్యాలలో వీళ్ళ వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. నలుగురు భార్య భర్త, ఇద్దరు పిల్లలు బలవంత మరణం చేసుకున్నారు. అన్నెందుకు ఈ పలమనేరులో నేను సవాలు విసురుతున్నా. ఇప్పటికి కూడా నా కళ్ళ ముందర కనపడుస్తా ఉంది, నా మైండ్ లో ఉంది. మిస్బా చరిత్ర మీకు తెలుసు కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. తెలుసంటే చేలపైకి ఎత్తండి. ఇప్పుడు ఆ కుటుంబం ఇక్కడ ఉందా, పలమనేరులో ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒక మైనారిటీ అమ్మాయి చదువుకోవడానికి వీలు లేదా? బాగా కష్టపడి చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి వీలు లేదా? దుర్మార్గులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆ అమ్మాయిని వేధించి 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 చదువుకోకుండా చేసి కడాన నేను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోలేని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే తమ్ముళ్ళు మీరు సహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అతను ఈ ఊర్లో ఏం చేశాడు? అమర్నాథ్ రెడ్డి పోయి చెప్పాడు మేము సహకరిస్తామని. ముందుకు వచ్చారు, ఆదుకున్నాడు. వీడు పోయి చెప్పారు నిన్ను కావాలని మేమన్నీ చేస్తాం లేకపోతే వేధిస్తామంటే తల్లిదండ్రులు భయపడి లొంగిపోయి కూతురు యొక్క ఆత్మహత్య కూడా మర్చిపోయి వాళ్ళు చెప్పింది వింటే మోసం చేసిన నీచమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అతను ఇక్కడ లేడు పాపం. ఉన్న ఊర్లో ఒకప్పుడు పూలు అమ్ముకొని ఇప్పుడు కట్టెలు అమ్ముకునే పరిస్థితి వస్తే ఆ బాధ భరించలేక నేరుగా పుంగనూరుకి వెళ్ళిపోయాడు ఆ పెద్ద మనిషి. తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మిస్బా కుటుంబానికి ఏది జరిగిందో అదే మీ అందరికి జరుగుతుంది, మీ పిల్లలకు జరుగుతుంది. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే నేనుంటే జరిగేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు తీసినా ఎవరు తప్పు చేసే తాట తీసేవాడిని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది మనకు వీళ్లకు వ్యత్యాసం. ఇలాంటి పెంచి పోషిస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మూడు పార్టీల నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ గెలిపించండి. 175 అసెంబ్లీలు గెలవాలి, 25 పార్లమెంట్లు గెలవాలి. ఈ రోజు ఎన్డీఏ లక్ష్యం 400+ సీట్లు. ఇక్కడ ఎన్డీఏ లక్ష్యం 160+ అసెంబ్లీలు రావాలి, 24+ పార్లమెంట్ రావాలి. ఇక్కడే ఉన్నాడు దుగ్గిమళ్ళ ప్రసాదరావు గారు, బాగా చదువుకున్న వ్యక్తి, ఉన్నతమైన పదవులు చేసిన వ్యక్తి, సమాజానికి సేవ చేయాలని ముందుకొచ్చారు. అలాంటి చదువుకున్న వ్యక్తిని, ఇంటలెక్చువల్ని మీరు ప్రోత్సహిస్తే సమాజానికి ఉపయోగపడతాడు, మనకు అభివృద్ధి జరుగుతుంది. గట్టిగా ప్రసాదరావు గారిని గెలిపిస్తామని చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. ఇకపోతే అమర్నాథ్ రెడ్డి గారు, మీ చప్పట్లే చెప్తున్నా మీ ఆమోదాన్ని.
గట్టిగా మారుమోగించండి.